కందకుర్తి గ్రామం రెంజల్ మండల్ జిల్లా నిజామాబాద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను సర్దార్ చరణ్ సింగ్. ఈరోజు చాలా మంచి ఇంపార్టెంట్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను ఇక్కడ కందకుర్తి పుష్కర ఘాట్ వద్ద, ఇక్కడ గోదావరి నది వద్ద వచ్చానన్నమాట. ఇక్కడ ఏదైతే వర్షం పడ్డప్పుడు గోదావరి ఎక్కువగా పారుతున్నప్పుడు ఈ శివలింగం ఏదైతే ఉందో, నా వెనకాల శివలింగం ఏదైతే ఉందో అది మొత్తానికి మునిగిపోతుంది. సో ఇప్పుడు గోదావరిలో నీళ్లు చాలా తక్కువ ఉండడం వల్ల అది బయటకు వచ్చింది. నేను ఇప్పుడు దర్శనం చేసుకున్నాను. సో ఈ వీడియో ఏంటి ఏం కథ మీరు మొత్తం చూస్తే మీకు అంతా వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ దేవాలయం ఏదైతే ఉందో ఇది అహల్యాబాయి హోల్కర్ అని ఆమె రాణి అన్నమాట. ఆమె కట్టించారు. ఆమె ఇందోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇండోర్ ప్రాంతానికి చెందిందనమాట. సో ఆమె విగ్రహము అదంతా నా వీడియోలోనే ఉంది, మీరు చూడండి. గోదావరి నదిలో ప్రస్తుతం ఈ విధంగా నీళ్లు తక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది మన ధర్మాబాద్, మళ్ళీ ఇటు కందకుర్తి, మన తెలంగాణకి అక్కడ మహారాష్ట్రకి ఆ బ్రిడ్జ్ అనమాట అది. సో ఇక్కడ ఈ శివలింగానికి ముందు ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు కాబట్టి ఈ నందీశ్వరుడు అక్కడ కొలువై ఉన్నారనమాట. సో నేను లోపలికి ఎంటర్ కావడానికి నాకైతే కొద్దిగా భయం అని అనిపించింది. సో ఇక్కడ చాలా కొందరు ఏమంటున్నారంటే అది స్వయంభూ వెలిసింది అని కొందరు, మరి ఇంకొకరు ఏంటంటే చాలామంది అప్పుడు ముస్లిం వాళ్ళ ఆధిపత్యాలు ఈ హిందూ దేవాలయాలను కూలగొట్టడం అలాంటివి జరిగింది కాబట్టి ఆ స్థానాల్లో ఇట్లాంటి హిందూ దేవాలయాలు నిర్మించడం జరిగిందని మరికొందరు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దీనికి శిఖరం లేదనమాట. అది ఎందుకు లేదని నేను మళ్ళీ చెప్తాను. ఇది మాత అహల్యాబాయి హోల్కర్. ఇక్కడ ఇది పుష్కర ఘాట్ అనమాట. ఈమె బేసికల్లీ ఈమె రాణి అన్నమాట. సో ఆమె కూడా చాలా దేవాలయాలు కట్టించారనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే మన కందకుర్తి గ్రామంలో పుష్కర ఘాట్ వద్ద ఇది గోదావరి ఎక్కువగా పారుతూ ఉంటే ఈ దేవాలయం మొత్తం మునిగిపోతూ ఉంటుందన్నమాట. అసలు నేను ఒకటి చెప్పాను కదా, ఈ దేవాలయానికి శిఖరం లేదు అని. ఎందుకు లేదనేది ఇక్కడ ఈ గౌరమ్మ అనే భక్తురాలు ఏంటంటే యాక్చువల్లీ ఈమె ఏం చెప్తుందంటే కోడి కూయ కన్నా ముందు ఆ శిఖరాన్ని నిర్మించాలి అని చెప్పిందనమాట. సో అది వీళ్ళు ఏంటంటే కోడి కూయ కన్నా ముందు లేవలేక వీళ్ళు 7 గంటలకు లేస్తే అది అలాగే ఉండిపోయిందనమాట. ఈ అహల్యాబాయి విగ్రహము, ఈమె కట్టించిన టెంపుల్, అదేవిధంగా లోపటున్న శివలింగము ఈ విధంగా ఉంది. సో ఆమె అక్కడ విగ్రహం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగిందనమాట. సో ఇది విషయము. ఆ తర్వాత గోదావరి ఇప్పుడు ప్రస్తుతము చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఆ పుష్కర ఘాట్ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇది మన మహారాష్ట్ర బార్డరు అండ్ తెలంగాణ బార్డర్ అనమాట. చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది బ్రిడ్జి పై నుంచి నేను ధర్మాబాద్ వెళ్తూ ఉంటే ఈ వ్యూ ఇలా కనబడింది అనమాట. అక్కడ నుంచి వచ్చేది గోదావరి, హరిద్ర, మంజీరా. ఇక్కడే మనకు త్రివేణి సంగమం ఏర్పడిందనమాట. ఈ వ్యూలో ఏదైతే ఉందో ఇది కనబడేది ఇక్కడే. అక్కడ గోదావరి, మంజీరా, హరిద్ర, త్రివేణి సంగమం. థ్యాంక్ యూ వెరీ మచ్.